శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మిథున రాశి వారికి ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి. ఈరోజు గనక కొన్ని పరిహారాలు చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న వారికి, మీ పిల్లలకు, మీకు కొన్ని గండాలైతే తప్పుతాయి. మరి మిథున రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి రాబోయేటువంటి రోజు ఈ ఆగస్టు 28 నాడున పౌర్ణమి నాడు. ముఖ్యంగా గ్రహాల యొక్క తరంగాలు మరియు మన జీవితంలో, మన లైఫ్‌లో కొన్ని అత్యద్భుతమైనటువంటి అవకాశాలను కూడా అందించబోతుంది. అలాగే ఈరోజు జరిగేటువంటి పనులు, రావాల్సినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయో, అదే విధంగా ఈరోజు సాయంత్రం ముఖ్యంగా మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని ఉంటుందో మన ఈ వీడియోలో చెప్తాను. సో, ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా, జాగ్రత్తగా ఈ వీడియోనైతే చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి మిథున రాశి అనేది అత్యంత సున్నితమైన, ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే గ్రహణ తరంగాలు మరి గ్రహణ సమయం మన దేశంలో లేకపోయినా సరే, ఆ యొక్క ప్రభావం మిథున రాశి వారిపైన ఏదో ఒక మూల పడేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే గ్రహాల మీద పడుతుంది. మన మీద పడదు కానీ గ్రహాల మీద పడుతుంది. ఆ గ్రహాల మీద పడటం వలన మరి అది ఆ యొక్క గ్రహ ప్రభావం అనేది వాయుతత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాశి గనక ఇది ఆ గాలిలో ఉండేటువంటి కొన్ని అణు పరమాణువులన్నీ కూడా కలిసి మరి ఒక ప్రత్యేకమైనటువంటి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. అందుకనే ఈరోజు బుధగ్రహ ఆధిపత్యంలో ఉన్నటువంటి మిథున రాశి వారిపైన ఆలోచనలు, అలాగే కుటుంబ వాతావరణాలు, ఈ పౌర్ణమి ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది. మరి ఎవరు ఏదనుకున్నా సరే, ఈ రోజున మీరు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారాలని, ఈ యొక్క ప్రభావాలని మీరైతే పెట్టుకోక తప్పదు మిత్రమా. ఎందుకంటే, మరి ఎదుటివారు కపట చూపులు, ఈర్ష్య, ద్వేషాలు మరియు మీ ఇంట్లో ఉన్న పిల్లల మీద, లేదా మీ కుటుంబ సభ్యుల మీద పెనుగండాలను లాంటి ప్రతికూలమైనటువంటిని చుట్టేసేటువంటి ప్రభావాలుగా బలంగా కనపడుతున్నాయి. ఈ ప్రభావాల వల్ల ఏం జరుగుతుంది? మనకి అన్నీ నష్టాలే. ధనపరంగా నష్టం, ఆరోగ్యపరంగా నష్టం, కుటుంబ పరంగా నష్టం, ఏదన్నా ఒక పని అనుకున్నా నష్టం, చేసే పనులల్లో నష్టం, అనుకున్న పనులల్లో నష్టం, వెళ్ళే దారిలో నష్టం, వ్యాపారాల్లో నష్టం, ఆరోగ్యపరంగా నష్టం, అన్ని విధాలుగా ఏదో ఒక రూపంలో మనకి సమస్యలు అనేవి కలుగుతూనే ఉన్నాయన్నమాట. పైగా మన చుట్టూ ఉండేటువంటి ప్రమాదాన్ని కూడా ఈ సమస్య నుండి తప్పించుకోవాలంటే ఈరోజు ఇంట్లోనే చేసుకోదగ్గ సహజమైనటువంటి పరిహారాన్ని తప్పనిసరిగా గనక మీరు పాటిస్తే, మరి మీ పిల్లల దిష్టిని ఎలా తీసి పారేయాలి, గండం నుండి కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఇలా చేస్తే రానున్న మరి ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమి కూడా మీరిలా గనక చేసుకుంటే మీ జీవితంలో మరింత ఆనందకరంగా కూడా ఉంటుందని చెప్తాను. మిథున రాశి వారికేంటంటే, వీరు సహజంగానే ఉల్లాసభరితంగానే ఉండేటువంటి వ్యక్తులు. అంటే మనసులో ఒకటి, బయట ఒకటి ఉండదు. వీరికి సమయస్ఫూర్తితో కూడినటువంటి వాక్చాతుర్యం కలిగిన వారు, అలాగే కుటుంబంలో అందరితో సరదాగా నవ్వుతూ ఉండాలని అనుకునేవారు. కుటుంబాన్ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయరు. ఎవరన్నా తక్కువ అంచనా వేసినా కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో పట్టించుకోలేనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. అంటే ఎదుటివారిని పూర్తి స్థాయిలో వీళ్ళపైన ఒక చెడు భావన అనేది కలగకుండా చేసి ఎదుటివారిని ఎంత దూరానికైనా తీసుకెళ్ళేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. మరి ముఖ్యంగా ఏంటంటే పిల్లల చదువులకొచ్చినా వాళ్ళ తెలివితేటలు చూసి మురిసిపోతూ ఆ విషయాలను బంధుమిత్రులతో సరదాగా పంచుకుంటారు. మా అబ్బాయి ఇలా బాగుంటాడు. మా అమ్మాయి ఇలా బాగుంటుంది. మా పిల్లలు ఇలా ఇంత సరదాగా ఉంటారు. వాళ్ళు ఇలా చదువుతారు, అలా చదువుతారు అని చెప్పేసని వీరు పూర్తి స్థాయిలో కొన్ని కొన్ని లేనిపోనియి గూడా ఆ పిల్లల గురించి గూడా కొద్దిగా వాళ్ళు చేసేది ఎంతైతే ఈళ్ళింకా ఎక్కువ చెప్తారు. ఇది వీరికుండేటువంటి ప్రధానమైనటువంటి బలహీనత. దీని వలన ఏం జరుగుతుంది? ఎదుటివారు ఉండే మనసులో ఉండేటువంటి నల్లటి ఆలోచనలు మీరు పసిగట్టలేరు గదా! తాము స్వచ్ఛంగా ఉన్నట్లుగా అందరిని నమ్మిస్తారు. మీ కుటుంబంలో ఉండే సంతోషము, మీ పిల్లల హుషారు చూసి లోలోపల కుమిలిపోయి, మనుషుల్లో మీరే గాదు, మీరే ఎంత యాక్టివ్‌గా ఉన్నారు, మీ పిల్లలు ఇంకా యాక్టివ్‌గా ఉంటున్నారు. వాళ్ళు ఇంకా 10 మందిలో గాని, 100 మందిలో గాని ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాల్లో నిలబడతారేమో, వాళ్ళకి అనుకున్న పనులు, జరగాల్సిన పనులన్నీ కూడా జరుగుతాయేమో, వీరు చేసేటువంటి ప్రతి పనులలో విజయం సాధిస్తారేమో అన్న చెడు ఉద్దేశం అనేది మీ పైన బలంగా పడుతుంది. అది మీ పైన పడటమే కాకుండా అది మీ పిల్లల మీద పడటం వలన వాళ్ళు ఈ మధ్య లోపలే తెలియనటువంటి చికాకులు పడుతూనే ఉన్నారు. ఈ కలికాలంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకులు కారణం, మీ ప్రతిభపై పడినటువంటి ఎదురు చెడు చూపులే కారణం. ఇది పిల్లలపై మీద కూడా బలంగా పడుతుంది మిత్రమా.
చాలామంది మన మీద ఎవరంటారులే, మనల్ని ఎవరు చెడుగా చూస్తారులే, మనమంటే అందరికి ఇష్టమే కదా అని అనుకుంటారు. వాస్తవమే. మీరంటే ఇష్టపడేవాళ్ళు ఉంటారు. మీరంటే సమస్య పడాలని కోరుకునేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఇందులో ఈ యొక్క మానసిక, శారీరక ప్రభావం ఎలా పడుతుందంటే, బాగా చదివే పిల్లలుంటారు. వాళ్ళకి ఉన్నట్లుగా ఉండి ఒక్కసారిగా చదువులో డౌన్ అయిపోతారు. మందగించిపోతారు. మరి చదువు పైన శ్రద్ధ తగ్గుతుంది. కారణం లేకుండానే తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలకు గురి కావడం కూడా జరుగుతుంది. కొంతమంది పిల్లలైతే అంతా వేగంగా సాగుతున్న సమయంలో ఉన్నట్లుండి వాళ్ళ బుద్ధి పని చేయకుండా పోతుంది. మరి ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు కూడా ఎదురు కావాల్సొస్తుందనమాట. మరి కొంతమందికైతే మీ బంధువులలో ఉండేటువంటి నకిలీ పొగడ్తలను చూసి మీ పిల్లలు మీ కుటుంబానికి ముఖస్తుతి చేస్తూనే ఒక పక్కన మీ చెడు కోరుకొని నైవంచికులుగా ప్రభావం చేస్తూనే ఉన్నారనమాట. ఎందుకంటే దీని వలన పిల్లలు చిన్నప్పుడు కాడ్నించి గూడా సరిగ్గా ఆహారం తినకపోవటం, సరిగ్గా ఎదుగుదల లేకపోవటం, ఎంత తిన్నా ఎదుగుదలలోకి రాకపోవడం లాంటివి సమస్యలు. అలాగే ఒక్కొక్కసారి మీ ఇంట్లో మీ పిల్లలు మీ మాట ఇనలేకపోవటం, వినకపోవటం, చెడు సావాసాలు పడటం, చెడు స్నేహాల్లోకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా. మరి ముఖ్యంగా 10-20 సంవత్సరాలకొచ్చేటువంటి పిల్లలకేంటంటే, వాళ్ళకి అంతా నాకే తెలుసని మీ మాట అసలు వినకుండా పోతున్నారు. మరి 20-30 సంవత్సరాలు ఉండేవారికి ఉద్యోగంలో సమస్యలు, ఆర్థిక పరంగా సమస్యలు, కుటుంబ పరంగా సమస్యలు, లవ్ ఫెయిల్‌లు జరగటం, శుభకార్యాలు జరగకపోవటం, ఏదైనా అనుకున్న ఆ పనులు వెనక్కెళ్ళటం అనేది అన్నీ ఒకటి కాదు, 2 కాదండి. అనేక రకాలుగా వీళ్ళ పేరు బేళ్ళ మీద వస్తుందనమాట. మరి అలాంటి వారందరికీ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు గనక చేసుకుంటే మీ ఇంట్లో, మీ ఒంట్లో, మీ పిల్లలకి అందరికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఈ ఆగస్టు 28న పౌర్ణమి వేళ ఈ నరకాత్మకమైనటువంటి శక్తుల నుంచి తొలగించడానికి ఈ పద్ధతిని పాటించండి. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం సంధ్యావేళ సమయంలో అంటే సాయంత్రం 6-8 గంటల మధ్యలో అంటే చీకటి పడినా పర్వాలేదు. పిల్లలకి దిష్టి తీసే నివారణ ప్రక్రియ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మిత్రమా ఇందులో మగపిల్లలకి ముందుగా చేస్తే మంచిది. ఇందులో ఒక చిన్న గిన్నెలో కొద్దిగా రాళ్ళ ఉప్పు, 2 ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చి పెసలు తీసుకోండి. మరి పిల్లలను ఇంటి గడప లోపల ఉత్తరముఖంగా నిలబెట్టి, వారి తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలోను, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఇంటి ఆవరణలో లేదా వెలుపల ఉన్న ఎవరు తొక్కనటువంటి పెరట్లో గాని, ప్రదేశంలో గాని లేదా నిప్పులలో వేయండి. ఇది మొదటిది. ఇక రెండోదొచ్చేపాటికి ముందుగా ఎర్ర నీళ్లు సిద్ధం చేసుకోండి. ఇది అందరి ఇళ్లల్లో చేసేదే. ఎర్ర నీళ్లు సిద్ధం చేసుకోండి. అందులో కొంచెం పసుపు, కుంకుమ అలాగే కొద్దిగా సున్నం వేస్తే ఎర్ర నీళ్లవుతాయి. అలాగే తద్వారా నిండుగుండ అన్నాన్ని తీసుకొని, అందులో 3 ముద్దల్లాగా తీసుకొని, ఒక దాంట్లో పసుపు ముద్ద, ఒకటేమో ఎరుపు ముద్ద తీసుకొని, అందులో కొన్ని నువ్వులు, కొన్ని ఆవాలు, అలాగే కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు ఇలా 4 రకాలుగా నల్లగా ఉండేటువంటి వస్తువులను కలిపి బాబుకి గాని, పాపకి గాని ఇద్దరికీ కూడా సవ్య దిశలో 9 సార్లు, అపసవ్య దిశలో 9 సార్లు అంటే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 9 సార్లు, పైనుంచి కిందకి 9 సార్లు ఇలాగా 3 తొమ్మిదులు ఇలాగ తీసి పడేసి, ఆ యొక్క ఎర్ర నీళ్ళలో కూడా దిష్టి తీసేసి వాళ్ళ నుదుటిన బొట్టున పెట్టి, అది ఏదో ఒక చెట్టు దగ్గరో లేతే ఎవరో తిరగని ప్రాంతంలోనో పడవేసినట్లుగైతే పిల్లల మీద గాని, పెద్దల మీద గాని ఇది ఎవరికైనా చేయొచ్చండి. 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉండేటువంటి వారికి ఎవరికైనా చేయొచ్చు. అలా చేసినట్లుగా అయితే ఈ పిల్లలకు ఉండేటువంటి చెడు దృష్టిలు, చెడు ఘోషలు, మీ మాట వినకపోవటం, చదువులలో వెనక్కి వెళ్ళిపోవటం గాని, ఉద్యోగాలు రాకపోవటం గాని, వ్యాపారాల్లో స్థిరం లేకపోవటం గాని, ఆరోగ్యాలు బాగాలేకపోవటం గాని, అలాంటి వారందరికీ కూడా కుటుంబ సభ్యులకి ఈరోజు చాలా శుభ్రంగా ఉంటుందనమాట. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఆకుపచ్చని లేదా పసుపు రంగు దారాన్ని ఒక యాలుక్కాయలకు గుచ్చి, కుడి చేతి మణికట్టుకు రక్షణగా కూడా కట్టుకుంటే మంచిది. ఈరోజు ఇంట్లో అనవసరమైనటువంటి చర్చలకు, వాదనలకు దిగి చూసుకోకండి. పిల్లలను బయట వ్యక్తులకు తాకిడికి దూరంగా ఉంచండి. మరి పైగా ఈరోజు రక్షాబంధనం కాబట్టి, రక్షాబంధనం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల లోపల, మళ్ళా సాయంకాలం 5 గంటల నుంచి సాయంత్రం 8:30 లోపల మీరైతే రక్షాబంధనాన్నయితే కట్టుకోవడం చాలా మంచిది. ఉదయాన్నే కడితే ఇంకా మంచిది. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. మరి ఇంట్లో చేసుకునేటువంటి పాటించవలసినటువంటి సహజమైనటువంటి పరిహారాలేంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఇంట్లో ప్రతికూల తరంగాలు హరించి మానసిక ప్రశాంతతను నింపడానికి ఇంట్లో ఈ చిన్న రెమెడీ చేసుకోవటం మంచిది. ప్రతి శుక్రవారం ఉదయం ఒక చిన్న పాత్రలో శుభ్రమైనటువంటి నీటిని తీసుకొని, అందులో 5 తులసి ఆకులు, చిటికెడు పసుపు వేసి, ఆ నీటితో ఇంటి ప్రధాన సింహద్వారం గుమ్మంని ఇరువైపులా చల్లండి. ఇది బుధగ్రహానికి బలాన్నిచ్చేటువంటి గనుక ఇంట్లో దుష్ట తరంగాలు రాకుండా చేస్తుంది. పైగా సాయంకాలం పూట ఒకవేళ చిన్న మట్టి ప్రమిదలో కొద్దిగా పచ్చకర్పూరము, 2 యాలకులు వేసి ఆ సువాసన ఇంట్లో గదులన్నిటిని వ్యాపింపజేస్తే
ఇది గాలిలో నెగెటివ్ వైబ్రేషన్‌లన్నిటిని పూర్తిగా ప్రాలదోలి రాత్రి పడుకునేటప్పుడు మీకు ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. సో, ఇప్పటి వరకు చూసారుగా మిత్రమా, నరదిష్టి ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా ఇంట్లో ఉండేటువంటి సహజ శక్తుల రక్షణ ముందు అది నిలబడలేదు. కాబట్టి ఆగస్టు 28 శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని పూర్తిగా నమ్మకంతో ఆచరిస్తే మీ పిల్లలు, మీ కుటుంబాన్ని పెనుగండాల నుంచి ఖచ్చితంగా కాపాడుకుంటారు. మీ ఇంట సదా సంతోషాలు, విజయాలు వెల్లివిరిసాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.